హలో అండి, నమస్తే. నేను నాగమణి నీలిమ గార్డెన్కి స్వాగతం. ఈరోజు మన వీడియో ఏంటంటే మునగ చెట్టు గురించి అండి. ఈ మునగ చెట్టు చూడండి ఎన్ని కాయలు నిలబడ్డాయో. మరి ఈ చిన్న కుండీలో తక్కువ మట్టిలో నేను ఎలాంటి ఫర్టిలైజర్ ఇస్తే ఇన్ని కాయలు నిలబడ్డాయి అన్నది మీకు ఈరోజు నేను చూపిస్తానండి. చూడండి, నేల మీద వేసిన మొక్క మనం ఎలాంటి పోషకాలు ఇవ్వకపోయినా కూడా బాగా కాయలు కాస్తుంది. కానీ మనం కుండీల్లోని చిన్న చిన్న పాటల్లోని తక్కువ మట్టిలోని మనకి ఇన్నేసి కాయలు రావాలంటే మనం ఎప్పుడు 15 రోజులకు ఒకసారి ఏదో ఒక పోషకాలు ఇస్తూనే ఉండాలండి. ఈరోజు నేను ఎలాంటి పోషకాలు ఇస్తే ఎన్ని కాయలు నిలబడ్డాయి అన్నది మీకు ఈరోజు నేను చూపిస్తాను. ఇదిగోండి, ఇది మనం వెన్న తీసుకుంటాం కదండి. మేగడ మనం ఫ్రిడ్జ్లో పెడతాం. వెన్న తీయడానికి మేగడ తీసి మనం 10 రోజులకు ఒకసారి వెన్న తీసుకుంటాం కండి. ఆ వెన్న తీసిన మేగడ అండి ఇది మజ్జిగండి. ఇది నిన్న తీసాను. ఈ 10 రోజులకు ఒకసారి మనకి వెన్న తీసుకుంటాం కదండి మనం. అది ఈ రకంగా మనం దీన్ని పడేయకుండా మన మొక్కలకి ఉపయోగించుకోవచ్చండి. ఇది మునగ మొక్కే కాదండి, పూత వచ్చిన మొక్కలు ఏవైనా సరే, టమాటా, పచ్చిమిర్చి, పండ్ల మొక్కలు వేటికైనా సరే మనం ఈ మజ్జిగిస్తే బాగా పనిచేస్తుంది. పూత బాగా నిలబడుతుంది, కాపు బాగా వస్తుంది. ఇదిగోండి, కొద్దిగా వాటర్లో నేను ఇది కలుపుతున్నాను. పోతున్నప్పుడు మనం ఈ మజ్జిగని 2 మగ్గులు ఇస్తే పూత నిలబడుతుందండి. అలాగే ఇంకో 2 మొక్కలు ఉన్నాయండి. దీని స్టెమ్లు పెట్టాను నేను, అవి కూడా మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఇది లాస్ట్ ఇయర్ పెట్టిన కొమ్మ అండి. చిన్న కొమ్మ, ఒక జానడు కొమ్మ మాత్రం పెట్టాను నేను. ఇదిగోండి, లాస్ట్ ఇయర్ పెట్టాను. 1 సంవత్సరంకి మొక్క ఎంత పెరిగింది. పూత అయితే విపరీతమైన పూత వచ్చేదండి. కానీ మొత్తం రాలిపోయి ఫస్ట్ టైము మొదటి కాపు చూడండి ఎన్ని కాయలు నిలబడ్డాయో. ఇదిగోండి, ఇదిగోండి, ఇది కూడా మీకు చూపించాను కండి. దాని స్టెమ్మే ఇది. ఇదిగోండి, ఇది కూడా ఇది ఒక మొక్క అండి. ఇదిగోండి, ఇది కూడా స్టెమ్మే. ఇది కూడా లాస్ట్ ఇయర్ పెట్టిందనండి. మీకు ఇంకోటి చూపిస్తానండి, ఎంత స్టెమ్ పెడితే మీకు మొక్క ఎంత అయిందో ఈ సంవత్సరానికి చూపిస్తాను. ఇలా రండి. ఇదిగోండి, ఇంతే కొమ్మ పెట్టానండి నేను. మీకు చూపించాను కదా ఇప్పుడు ఆ మొక్క. ఇంతే కొమ్మ పెట్టాను. ఇది 1 సంవత్సరానికి అంత పెరిగిందండి. స్పీడ్గా పెరుగుద్దండి మునగ మొక్క. ఇది నేను మా ఆడపడుచాల ఇంటికాడ ఉంటే వాళ్ళ దగ్గర ఇదో వెరైటీ ఉంటుంది కదా అని చిన్న కొమ్మ ఇరిసి తీసుకొచ్చానండి. అది కూడా బతికింది. ఇదిగోండి, బత్తాయి మొక్క. ఇది దీనికి కూడా పూత బాగా వచ్చిందండి. దీనికి కూడా ఇద్దాం. ఈ పుల్లటి మజ్జిగ మనకే కాదండి, మొక్కలకు కూడా బాగా పనిచేస్తుంది. ఇది వాటర్ యాపిల్ అండి. ఇది వైట్ కలర్ అండి, వాటర్ యాపిల్. ఇదిగోండి, చూడండి. ఇది అయితే ఈ పూత వచ్చినప్పుడండి వాటర్ మనం ఒక రోజు ఆఫ్ చేసి ఒక రోజు ఇస్తే బాగుంటుందండి. రోజు డైలీ ఇస్తే వాటర్ ఎక్కువైనా కూడా పూత మొత్తం రాలిపోద్ది. మనం రోజు విడిచి రోజు వాటర్ ఇస్తే మొక్కలకి పూత నిలబడద్దండి.
ఇది చూడండి, ఇది ఏమిటి ఇది మర్చిపోయాను. స్వీట్ లెమన్ అండి. ఎన్ని కాయలు చూడండి, ఎన్ని కాయలు. సైజు కూడా బాగా పెరిగిందండి. సైజు ఎంత కాయ వచ్చిందో చూడండి. ఈ కలర్ రావడానికి కూడా మనం పుల్లటి మజ్జిగ బాగా పనిచేస్తుందండి. ఇది చూడండి, పచ్చిమిర్చి క్యాప్సికమ్ లాగా సైజు పొట్టిగా పచ్చిమిర్చి అండి, ఎంత బాగున్నాయి. కానీ చూడడానికి చిన్నగా ఉంటాయి కానండి, కారం మాత్రం అసలు చాలా కారం ఉంటుందండి. ఈ కలరు రావడానికి కూడా కాయలు మనం మజ్జిగ పుల్లటి మజ్జిగ బాగా పనిచేస్తుందండి. ఇదిగోండి, ఇది దానిమ్మ. ఇది నాటి 2 months అవుతుందండి. ఇదిగోండి స్టెమ్, ఇది మనం గ్రాఫ్టింగ్ చేసిందే మొక్క నేను నాటాను, కాయ కూడా నిలబడింది. ఇదిగోండి, ఇది ఒక టేబుల్ నిమ్మ, స్వీట్ లెమన్. చూడండి దీనికి ఎన్ని కాయలు వచ్చాయి. అది తర్వాత మీకు ఇంకో మొక్క చూపిస్తానండి. ఇదిగోండి, ఇది నారింజ మొక్క అండి. ఎంత పూత వచ్చిందో చూడండి, ఎన్ని కాయలు పిందెలు అలాగా నిలబడ్డాయి. కనీసం ఇన్ని కాకపోయినా కనీసం ఒక 4-5 కాయలన్నా మనకి నిలబడాలంటే మనం వీటికి ఏదో పోషకాలు ఇస్తూ ఉండాలి కదండి. ఇది స్టెమ్ ద్వారా పెట్టిన మొక్కేనండి. దీన్ని మదర్ ప్లాంట్ కింద నేల మీద వేసాను. అది నేడకి సరిగ్గా ఇంతవరకు అసలు పోతే రాలేదండి. స్టెమ్ పెట్టాను నేను, ఇంత చిన్న స్టెమ్ పెట్టాను. అది చూడండి పెరగడం. లాస్ట్ ఇయర్ ఒక కాయ కాసిందండి, ఒకే ఒక కాయ కాసింది. ఈ సంవత్సరం బాగా వచ్చింది పూత. ఇదిగోండి, కనీసం ఒక 4-5 కాయలైనా మనం వీటికి నిలబెట్టగలిగితే మనం పెంచినందుకు మనకు ఉపయోగపడతాయి. ఇదో దానిమ్మ అండి. ఇది సీడ్ పడి వచ్చిన మొక్క అన్నమాట. ఇది అయితే 1-2 కాయలే వచ్చాయి ఇప్పటిదాకా. మళ్ళీ ఒక కాయ వచ్చింది, అది కూడా కొంచెం ఎండు తెగినది వచ్చింది. ఇదిగోండి, ఇది పప్పు ఉసిరి అండి. 1 year అయింది నేను దీన్ని నాటి. మొదటి సంవత్సరానికి పూత వచ్చిందండి. ఇది 2 కాయలు నిలబడ్డాయండి. ఈ 2 కాయలు ఇంత అయినాయి, కట్ చేస్తాను 2 కదా అని. ఇదిగోండి, ఇలా పూత వచ్చిన వాటికి కూడా మనం పుల్లటి మజ్జిగ ఇస్తే ఈ పూత నిలబడుతుంది. క్యాప్సికమ్ చూడండి, ఇది సెకండ్ టైం అండి ఈ కాపు. ఇది ఫస్ట్ టైం కట్ చేశాను. ఇందులోనే చూడండి, ఇది రౌండ్ వచ్చింది కాయ, ఇదే మొక్క. ఇది చూడండి పొడవగా వచ్చింది కాయ. ఇదిగోండి, ఇది కూడా స్టెమ్, ఇది సీడ్ పడి వచ్చిన మొక్క అండి. ఇది కూడాను ఇదిగోండి 2 పిందెలు నిలబడ్డాయండి దీనికి. ఇక్కడ ఒకటి 2 పిందెలు నిలబడ్డాయి. ఈ 2 కాయలు కొంచెం ముదిరేయండి, ఈ కట్ చేద్దాం. ఇవి చూడండి, అసలు ఆకులే లేవు. పూత అయితే చాలా విపరీతమైన పూత వచ్చిందండి. మొత్తం రాలిపోయి ఒక్కొక్క గుత్తికి ఒక్కొక్క కాయ చొప్పుని నిలబడ్డాయి. ఇదిగోండి, చాలా పొడవుతాయండి. ఇవి 3 feet వస్తాయి ఒక్కొక్క మునక్కాయ. ఇది వారంలో ఒక 2 కాయలు వచ్చినా మనకి ఇంట్లో కూరకు వచ్చేస్తాయండి. ఇదండి మనకు మొక్కకి మనం ఎలా జాగ్రత్తలు తీసుకుంటే మనం ఎంత కాపు తీసుకోవచ్చు అన్నది ఈరోజు మీకు తెలియజేశాను. మనం ఇంట్లో చేసుకున్న హోమ్ మేడ్ మజ్జిగండి. మనం దాన్ని వేస్ట్ చేయకుండా ఇలా మొక్కలకి ఇస్తే మనకి ఉపయోగపడుద్ది బాగా. ఇదండి ఈరోజు మన వీడియో. ఎలా ఉందో మీ కామెంట్స్లో తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. మొక్కలు పెంచుదాం, పర్యావరణాన్ని కాపాడదాం. జై హింద్.